కళలు మన కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అప్పుడప్పుడు భయంకరమైన ప్రదేశాలకు తీసుకెళ్తాయి. నరకం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన కలలో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఎన్నో వింతల్ని పరిచయం చేసే కళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం. నిద్రలో కళలు రావటం అనేది మానవ సహజం. మనకొచ్చే కళల్లో కొన్ని ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని కళలు నిరాశనిస్తాయి. అయితే కొంతమంది మాత్రం తమకు వచ్చిన కళలు నిజమవుతాయని నమ్ముతారు. అవునండి బాబు, ఎంతగా అంటే కళలపై కూడా చాలా పరిశోధనలు జరిగే అంతగా ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయనుకోండి. కళల గురించి ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు వెతుక్కోవటం సర్వసాధారణమైపోయింది. అటువంటి కళల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. మరి ఆలస్యం దేనికి? కళల గురించి కళలో కూడా ఊహించని నిజాలు చెప్తా. నిద్రలో ఓ లోతైన దశను మగధ నిద్ర అంటారు. ఈ మగధ నిద్రలోని కళలు వస్తూ ఉంటాయి. కోపం, విచారం, భయం ఉన్నప్పుడు సాధారణంగా పీడకలలు వస్తూ ఉంటాయి. ఒత్తిడి, భయం వల్ల కూడా ఇలాంటి కళలు వస్తాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ కళలు పెద్దవారిలో కన్నా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనమే కాదు, పెంపుడు జంతువులు కూడా కళలు కంటాయట. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజంగా నిజమంటున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు నిద్రపోయినప్పుడు కాళ్ళు వణకటం, ముక్కులు మీసాలు ఫన్నీగా కదలటం, శబ్దాలు చేయటం గమనించే ఉంటారు కదా. అంటే అవి కళలు కంటున్నాయని అర్థమట. కళలంటేనే ఈస్ట్మెన్ కలర్, ఎస్ బాస్. ప్రతి ఒక్కరూ రంగురంగుల కళల్ని కంటారు. కానీ ఆశ్చర్యకరంగా 12% మంది కేవలం బ్లాక్ అండ్ వైట్ కళని మాత్రమే కంటారు. ఇక ఉదయం లేవగానే మొదటి నిమిషంలోపే 90% మంది కళల్ని మర్చిపోతారట. సో సాడ్ కదా. అవును, ఎప్పుడన్నా కల్లో చదివారా? అబ్బచ్చా, ఎగ్జామ్స్కి చదవడమే కష్టం, ఇక కళల్లో కూడా చదువా? నో వే కదా. అయినా మీరు చదవాలి అనుకున్నా కళల్లో చదవలేరట. అంతేకాదు, మనం కళలో సమయాన్ని కూడా చూడలేమట. ఎందుకంటే గడియారంలోని ముళ్ళులు వివిధ స్థానాల్లో కనబడటం వల్ల సమయాన్ని చూసినా చెప్పలేమన్నమాట. ఇక కళల్లో క్రియేటివిటీ. అవునండి, సృజనాత్మక కళల ద్వారా ప్రేరణ పొంది అనేక గొప్ప విషయాలు ఆవిష్కరణలయ్యాయట. డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణం, బెంజీస్ యొక్క రసాయనిక నిర్మాణం, టెలిఫోన్ వంటివి ఈ విధంగానే జరిగాయట. కొంతమంది ప్రజల కళలు గొప్ప ఆలోచన ఉత్పత్తి కోసం వారి ఆలోచన ప్రక్రియలో ఓ భాగంగా ఉంటాయట. ఇక పుట్టుకతోనే గుడ్డివారిగా పుట్టిన వారి కళలు వినికిడి, రుచి, వాసన, స్పర్శ, అనుభూతుల ఆధారంగా ఉంటాయట. కొంత జీవితం గడిచాక కళ్ళుపోయిన వారి కళలు గతంలో జరిగిన విజువల్స్ ఆధారంగా ఉంటాయట. ఇక మీరు ఎంత ప్రయత్నించినా మీ కళ్ళ కొత్త ముఖాల్ని చూడలేరట. మనకు బాగా పరిచయం ఉన్న ముఖాల్ని, అలాగే